రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 7,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ నుండి డబ్బులు డిమాండ్ చేశాడు భాస్కర్ రావు. దీంతో ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేశాడు బాధితుడు. ఈ రోజు కాంట్రాక్టర్ నుండి భాస్కర్ రావు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న, ఈయన గ్రామము లింగన్నపేట, గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,35,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు తనకు సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 7,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. ఆయన నేను ఇప్పుడు స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు, కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. రిమాండ్ నిమిత్తం కేసు పరిశోధనలో పైసలు లంచం ఇచ్చి ఆయన ఎప్పటిలాగే మేము నోట్ల నెంబర్లు రాసుకోవడం కలెక్ట్ చేస్తూ అంత ఉంటుంది. రెడ్ హ్యాండెడ్గా అంటే ఆయన పైసలు ఇస్తాడు, ఇచ్చొచ్చి నాకు సిగ్నల్ ఇస్తారు. బిల్లు 4 నెలల క్రితం వీళ్ళకి వచ్చింది. 5 నెలల దగ్గరికి 4 నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి. ఒక వారం క్రితము 8,000 రూపాయలు లంచం ఇస్తేనే మీ పని అయిపోయింది చెప్పి, అంటే ఈ గారి ముందు పెడతాము, లేకపోతే మీ ఫైల్ అప్లై ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక 1,000 రూపాయలు తగ్గించి 7,000 వచ్చింది, ఫైల్ పంపిస్తానని చెప్పాను. ఈరోజు 7,000 రూపాయలు లంచం ఇస్తూ పట్టించింది.